సో ఇక కేంద్ర బడ్జెట్తో ఏమాత్రం ఉపయోగం లేదు కరీంనగర్ జిల్లాకు అంటూ ఇక పథకాల లబ్ధికే పరిమితం, కేంద్ర పద్దులో ఉమ్మడి జిల్లాపై కనిపించిన కరుణ, ప్రత్యేక ప్రాజెక్టుల ఊసే లేదు. సో ఇక ఒకవేళ పేదల ఆవాస యోగం అనే డబుల్ బెడ్రూమ్ స్కీమ్ ఒకటి ఉంది. అర్హులైన ప్రతి పేదవారికి సొంతింటి కల సాకారం చేసుకోవడమే లక్ష్యంగా కేంద్రం ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0 తీసుకొచ్చింది. ఈ పథకంలో 10 లక్షల కోట్ల నిధులు కేటాయించింది. 2016 నుంచి ఆవాస్ యోజన నిధులని రాష్ట్రం 2 పడకల గదుల ఇళ్ల నిర్మాణం కలిసి వినియోగిస్తుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ పథకాన్ని ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకంగా అమలు చేస్తామంది. దీనిలో తొలుత ప్రతి నియోజకవర్గానికి 1300 గృహాలు మంజూరు చేయబోతున్నారు. మరి ఈ పథకానికి కేంద్రం నుంచి ఏమైనా వస్తుందేమో చూడాలి. మరి చేనేత రంగానికి కూడా ఈ బడ్జెట్లో ఏమాత్రం నిధులను అయితే కేటాయించలేదు. ఒక్కటే ఊరట ఏంటంటే బంగారం కొనుగోళ్ళకి ఊతం వస్తుంది అని చెప్తున్నారు. ఇక సాగుకు కూడా పెద్దగా నిధులు కేటాయించలేదు. వాటిలో మన రాష్ట్రానికి, అందులో కరీంనగర్ జిల్లాకు దక్కేది ఎంత అనేది వేచి చూడాలి. ఇక రోడ్లు చాలా రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో రోడ్ల సమస్యను ప్రధానంగా కనిపిస్తుంది. ఇక మంగపేట దారులు బురదమయం, మండలంలోని మంగపేట గ్రామ రహదారులన్నీ వర్షానికి బురదమయం అవుతున్నాయని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. నారాయణపూర్ జలాశయం కింది గ్రామాన్ని ముంపు ప్రాంతంగా ప్రకటించిన అధికారులు అభివృద్ధి పనులు చేపట్టలేదని, ఫలితంగా ఇబ్బందులకు గురవుతున్నామని ఆవేదన చెందుతున్నారు. గంగాధర మండలానికి సంబంధించినటువంటి వార్త ఇది. సో ఇవి జిల్లాలకు సంబంధించినటువంటి వార్తలు.